శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. శృతి అనేది ఒక స్త్రీ అయితే ఆవిడ సీమంతంలో పెట్టుకున్నటువంటి సింధూరి అమ్మవారి యొక్క పాదధూళి, సింధూరం. అంటే అమ్మవారి పాదధూళిని ఆశ్రయించిన మనకి వేరే వేదాలు చదవాల్సిన అవసరం లేదు. అది ఎవరో చదివేవాళ్ళు ఎవరో పడుతున్నారు, ఆ పాటలు వారిని పడనేయండి. మనం దాని హక్కుల కోసం పోరాడి వాటిని జడగొట్టక్కల. వారు చదివేవారు చదువుతున్నారు, వారిని దర్శించుకున్నాం, వారు చదువుతుంటే వింటున్నాం, మనకు ఆ అదృష్టం చాలు. ఐశ్వర్యం ఇందు మౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోరశేఖరం ఐదం పరియం చకాస్తి నిగమానాం అంకిత శంకరదేహం అంకురితో రోజకంకణాశ్లేషాం అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం, కాంచిత్ అద్భుతాం బాల. ఒక అద్భుతమైన అమ్మాయిని చూశానండి, ఇది కవిత్వం. ఒక మాట అంటారు, విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలోను 1000 పడగల నవల్లో కూడా కవిత్వం అనేది అదో బ్రహ్మ పదార్థం అయ్యా. ఒక్కోసారి మామూలు మాటలే అద్భుతంగా అనిపిస్తాయి, అప్పుడు అవి కవితారూపం ధరించినట్టే అంటాడు. ఇదే అద్భుతమైన అమ్మాయిని చూశానండి. మామూలు విన్నవాడు ఎవడన్నా ఉంటే వేరే అర్థం తీసుకుంటాడు దీనికి. అద్భుతమైన అమ్మాయిని చూశానంటే ఒక కవి, నేను ఒక అద్భుతమైన అమ్మాయిని చూశాను. కాంచిత్ అద్భుతాం బాలాం అద్రాక్షం. అద్భుతాం బాలాం కాంచిత్ అద్రాక్షం. అద్రాక్షం అంటే చూశాను. నిజానికి సరదాగా చెప్పుకుంటే ద్రాక్షపళ్ళు కూడా అమ్మాయి ముందు సరిపో. అద్రాక్షం అద్రాక్షం చూచితిని. ఎక్కడ చూశాట? ఎటువంటి అమ్మాయిని చూశాట? అంకిత శంకర దేహం. శంకరుడి దేహంలో ఉండే చిహ్నాలన్నీ ఈవిడ శరీరంలో ఉన్నాయి. ఈ త్రిశూలం ఉంది, మన చంద్రుడు ఉన్నాడు అమ్మవారి శరీరం మీద, శిరస్సు మీద. లలితాదేవికి 3వ నేత్రం కూడా ఉంది. అంతేకాదు, అసలు శంకరుడు దేహం మీద ఉన్న చిహ్నమే ఈవిడ దేహం మీద చిహ్నం రూపంలోనే శంకరుడు ఉన్నాడు. అర్ధనారీశ్వరుడు కదా. అంకిత శంకర దేహం, శంకర దేహ చిహ్నితమైనటువంటి మనిషి. చిహ్నితం, ఆ మాట గుర్తు. చిహ్నితం అనేయకూడదు. చిహ్నితం, మధ్యాహ్నము, బ్రాహ్మణుడు, అలాగే చిహ్నితం. అంకిత శంకర దేహం అంకురితో రోజకంకణాశ్లేషం. ఎందుకు అంతగా శంకరుడు ఈవిడు దేవుని దేహంలో ఒక ముద్ర అయిపోయాడు అంటే అంత ప్రేమించింది. ఏ భార్య అయినా భర్తనంత ప్రేమిస్తే, ఏ భర్త అయినా భార్యనంత ప్రేమిస్తే అసలు ఆ ఇద్దరిని వేరే శరీరాలుగా మనం భావించగలమండి? అంకురిత ఉరోజ కంకణ ఆశ్లేషం. అంకురించినటువంటి స్తనములతో కంకణములతో భర్తను ఎప్పుడూ కౌగులించుకుంటాడు. అంకురితో రోజ కంకణాశ్లేషం. అందుకని శివుడు అజానుబాహు, తెల్లగా ఉంటాడు. అందుకే ఆయన దగ్గరికి రాగానే అలా మెడ చుట్టూ చేస్తుంది. అప్పుడు ఆ కంకణాలు ఆయనకి తగులుతాయి. ఆయన ఆ కంకణ స్పర్శకి పురకిస్తుంది. మరి ఆయనకు లేవుగా, ఆయనకు ఉన్నవన్నీ పావులే. ఈవిడ కంకణాలు ఆయన తగులుతుంటే ఆయనకు ఒక ఆనందం. భార్యాభర్తల్లో ఎంత వైవిధ్యం, ఎంత ఆనందం గమనించండి. నాకు లేవు అని ఎప్పుడు అనుకోలే. నీకున్నాయిగా పార్వతి, నీకుంటే నాకున్నట్టే. నాకు మళ్ళీ వైరాగ్యం ఉంటూ ఉండని ఆవిడ అనలేదు. ఆవిడ నాకు మళ్ళీ మీరు భోగాలన్నీ ఉండాలని ఆవిడ అనలేదు. ఇద్దరు ఇప్పటివరకు కాపురం చేస్తూనే ఉన్నారు. ఇదే దంపతుల మధ్య ఒకరిలా ఒకరు మారక్కల్లా. ఎవరి దారిని వారు ఉంటూనే ఒకరినొకరు గౌరవించుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు.